వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే న్యూస్ పేపర్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. చాలామంది వెయిట్ చేస్తున్న ప్రీ ప్రైమరీ స్కూల్స్ యొక్క రిజల్ట్ మరొక 2 జిల్లాలకు సంబంధించి రావడం జరిగింది. మరొక 2 జిల్లాలకు సంబంధించి ప్రీ ప్రైమరీ నియామక ప్రక్రియ ఎందుకు లేట్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తా. వీటితో పాటు ఆహ్, బీసీ సంక్షేమ గురుకుల కళాశాల మరియు పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్, ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని కేజీబీవీ మోడల్ స్కూల్స్‌లో నాన్ టీచింగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మరొక జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకోసారి వీడియో కింద కామెంట్ చేయండి. మరికొన్ని జిల్లాలకు సంబంధించయితే జాబ్ మేళాలు గూడా కండక్ట్ చేస్తున్నారు. నేను అన్నీ కలిపి ఇదే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. వీడియోనైతే చివరి వరకు చూడండి. చూస్తున్న వాళ్ళు ఇంకా ప్రీ ప్రైమరీ రిజల్ట్‌కి సంబంధించి ఒకవేళ మీ జిల్లా నుంచి రాలేదంటే ఒకసారి నాకు వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రీ ప్రైమరీ రిజల్ట్ రాగానే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా. ఓకే. ఇక్కడ చూడండి ఏఎన్ఎం పోస్ట్‌ల భర్తీకి మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను మే మేలో ఒక వీడియో అప్‌లోడ్ చేసిన. జూలై ఎండింగ్ లోపు ఏఎన్ఎం పోస్ట్‌ల భర్తీ అనేది పూర్తిగానుంది అని. ఇది జూలై ఎండింగ్ లోపు ఇప్ ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అనేది ఇస్తా అన్నారు. మెరిట్ లిస్ట్ కూడా రావడం జరిగింది. ఒకసారి చూడండి పూర్తి డీటెయిల్స్. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎం పోస్ట్‌ల భర్తీకి తొలి ప్రొవిజనల్ జాబితా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అయితే శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 1931 ఎంపీహెచ్‌ఏ ఫిమేల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ జాబితా అయితే విడుదలైంది. మే 14న అభ్యర్థులు పరీక్షలో పొందిన మార్కులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సేవలకు సంబంధించి వెయిటేజ్ మార్కులతో కూడిన ప్రొవిజనల్ జాబితానైతే విడుదల చేసింది. ఇప్పుడు తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలు ఈ నెల 13 నుంచి 15 వరకు సాయంత్రం 5 గంటల వరకైతే ఆహ్, ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయొచ్చు. నెక్స్ట్ ఇది టిమ్స్ నోటిఫికేషన్‌కి సంబంధించింది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాంట్లో రీసెంట్‌గా నేను 2 డేస్ బ్యాక్ కూడా ఒక వీడియోలో ఈ అప్డేట్ ఇచ్చిన. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళతో పాటు డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలనైతే వాళ్ళు హైకోర్ట్‌ని ఆశ్రయించడం ద్వారా హైకోర్టు డిప్లొమా వాళ్ళకి గూడా టిమ్స్ నోటిఫికేషన్స్‌లో అర్హత అని క్లారిఫై చేసింది. ఇప్పుడు టిమ్స్ టిమ్స్‌కి సంబంధించి డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ డీఎం ఐటీ పూర్తి చేసిన అభ్యర్థులు గూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని అయితే హైకోర్టు మరొక తీర్పయితే జారీ చేసింది. ఇక్కడ చూడండి సిటీ స్కానర్, ఎక్స్‌రే, ఎంఆర్ఐ తదితర టెక్నీషియన్‌ల నియామకానికి ప్రభుత్వం జూన్ 22న నోటిఫికేషన్‌లో డీఎంఐటీ అభ్యర్థులను అర్హులుగా ప్రకటించలే. దీన్ని సవాల్ చేస్తూ కొంతమందైతే హైకోర్ట్‌ని ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఎలిజిబులే అని హైకోర్టే తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంతకుముందున్న గెస్ట్ ఫ్యాకల్టీని వాళ్ళని టర్మినేట్ చేసింది గవర్నమెంటు. మళ్ళీ వాళ్ళ యొక్క పనిని మళ్ళా రెన్యువల్ చేయాలనైతే చాలా జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పిన. గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని మళ్ళా రెన్యువల్ చేయాలి. చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారని చాలా జిల్లాలకు సంబంధించి రావడం జరిగింది. ఈరోజు మరో 3 జిల్లాలకు సంబంధించి రావడం జరిగింది. ఒకసారి చూడండి. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం ఎప్పుడా అని ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రతి ఏడాది గెస్ట్ ఫ్యాకల్టీ నియమించి విద్యార్థులకు బోధన ఇస్తున్నారు. శాతవాహన విద్యాలయ పరిధిలో 16 డిగ్రీ కళాశాలలుండగా గతేడాది 150 మంది వరకైతే గెస్ట్ ఫ్యాకల్టీ విధులు నిర్వహించారు. ఈ ఏడాది కళాశాలలు ప్రారంభమై నెల కావస్తున్నా వారి యొక్క సర్వీసులు కొనసాగించడంపై ఎలాంటి అప్డేటు లేదు. అంటే వాళ్ళని టర్మినేట్ జేసింది. మళ్ళీ వాళ్ళని రెన్యువల్ చేసుకోవాలనైతే ఇక్కడ కోరుతున్నారు. ఒకసారి వీళ్ళంతా గతేడాది పనిచేసిన అధ్యాపకులు. కరీంనగర్‌లో 74, జగిత్యాలలో 25, పెద్దపల్లిలో 35, రాజన్న సిరిసిల్లలో 16. మొత్తం ఉమ్మడి జిల్లాలో 180 వరకైతే పోస్టులనేటివి ఖాళీగా ఉన్నాయి.
ఇక్కడేమంటున్నారంటే శాతవాహన వర్సిటీ పరిధిలో 16 డిగ్రీ కళాశాలలో 150 వరకైతే గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగించాలి. భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వటం ఇంకా ఆలస్యం జరిగి విద్యార్థులు నష్టపోతారు. అందుకే పాత వారిని రెన్యువల్ జేసుకోవాలనైతే ఇక్కడిచ్చిండ్రు. ఓకే. జేఎన్‌టీయూలో నేను ప్రీవియస్ వీడియోస్‌లో గూడా అప్డేట్ ఇచ్చిన. జేఎన్‌టీయూలో ఇంటర్వ్యూస్ అనేటివి కండక్ట్ చేస్తున్నారని. ఇంటర్వ్యూస్ అయిపోయినాయి అక్కడ. వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. మొత్తం 64 మంది ఒప్పంద సహాయక అధ్యాపకులనైతే ఎంపిక చేషిండ్రు. వీరికి ఈ నెల 4న ఇంటర్వ్యూస్ అనేటివి కండక్ట్ చేషిండ్రు. జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్, సిరిసిల్ల, వనపర్తి, మహబూబాద్ మరియు పాలేరు కళాశాలలో 67 పోస్టుల భర్తీకి ఈ నెల 3న వీళ్ళకి సీబీటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేషిండ్రు. దీంట్లో 194 మెంబర్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ కావడం జరిగింది. దాంట్లో 64 మెంబర్స్‌నైతే ఎంపిక చేషిండ్రు. మొదటి విడతలో 57 మెంబర్స్‌నైతే తీసుకుంటున్నారు. అంటే రెండో విడతలో మిగతా 7 మెంబర్స్‌నైతే తీసుకోనున్నారు. ఇంకా 3 పోస్ట్స్ అనేటివి వేకెన్సీస్ ఉన్నాయి. వాటి కోసం వెయిటింగ్ లిస్ట్‌లో కొంతమందిని ఉంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటామనైతే చెప్పడం జరిగింది. జేఎన్‌టీయూకి సంబంధించింది. నెక్స్ట్ ఈ జనగామ జిల్లాకు సంబంధించింది. జనగామ జిల్లాకు సంబంధించి నేను ప్రీవియస్‌లో అప్డేట్ ఇచ్చిన. అక్కడ నాన్ టీచింగ్ వేకెన్సీస్ కేజీబీవీలో ఉన్నాయని, వాటికి అప్లికేషన్ పెట్టుకున్న వారికి సంబంధించి మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. ఒకసారి చూడండి. జిల్లాలోని టైప్ 4 కేజీబీవీలో 8 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శుక్రవారం కలెక్టరేట్‌లో ఉదయం 9:30 గంటలకైతే పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. దీంట్లో మొత్తం 99 53 పోస్టులు. ఇక్కడ మొత్తం పోస్టులకు గాను 99 మంది అప్లికేషన్ చేసుకుంటే 53 మందైతే ఎగ్జామ్‌కి హాజరైండ్రు. వీళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది జనగామ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంది. మీకింకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి ఈ నెంబర్‌కి కూడా కాల్ చేయండి. మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. ఇది గూడా గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్‌కి సంబంధించిందే. వాళ్ళని రెన్యువల్ జేయాలని ఈ జోగులాంబ, గద్వాల్ జిల్లాకు సంబంధించయితే రావడం జరిగింది. మొత్తం ఈ జిల్లాలో 230కి పైగా టీచర్ వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి. రాజోలి మండలంలో మొత్తం 129 ఉపాధ్యాయ పోస్టులుండంగా దాంట్లో 24 వేకెన్సీసే ఉన్నాయి. గట్టు మండలంలో కొరత ఇంకా తీవ్రంగా ఉన్నది. ఇక్కడ 221 పోస్టులుండగా 31 ఖాళీలైతే ఉన్నాయి. ఇక్కడేమంటున్నారంటే కొరతను అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ విద్యా వాలంటీర్లనైతే ఏర్పాటు జేయడానికి సుముఖంగా అయితే ఉన్నారు. మొత్తం 100 మందికి పైగా వాలంటీర్లను నియమించుకున్నట్లయితే తెలుస్తుంది. ఇది జోగులాంబ, గద్వాల్ జిల్లాకు సంబంధించి త్వరలోనే అక్కడ ఖాళీగా ఉన్న టీచర్ వేకెన్సీస్‌కైతే వాలంటీర్స్‌నైతే నియమించుకోబోతున్నారు. నెక్స్ట్ ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించింది. సేమ్ గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించిందే. కామారెడ్డిలో అంటే ఉమ్మడి జిల్లాలో 275 మంది అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్‌గా చేసిన వాళ్ళు, వాళ్ళని మళ్ళీ రెన్యువల్ చేయాలనైతే అక్కడక్కడున్న అంటే ఆయా కళాశాల యొక్క ప్రిన్సిపల్స్‌కైతే వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. మొత్తం ఇక్కడ చూడండి. గతంలో పనిచేసిన అధ్యాపకులు నిజామాబాద్ జిల్లాలో మొత్తం 150 మందైతే ఉన్నారు. కామారెడ్డిలో 125 మెంబర్స్ అయితే ఉన్నారు. చాలామందైతే మళ్ళీ గెస్ట్ ఫ్యాకల్టీ ఎవరినైతే టర్మినేట్ చేసిండ్రో వాళ్ళని నియమించుకోవాలి. మళ్ళీ వాళ్ళ పనిని రెన్యువల్ చేయాలనైతే చాలామంది అదే కోరుతున్నారు. వాటికి సంబంధించి నెక్స్ట్ ఏ అప్డేట్ రాంగానే నేను మా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా. ఇక్కడ చూడండి. బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీసీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపక, ఉపాధ్యాయ మరియు అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులైతే స్వీకరిస్తున్నారు. జిల్లా పరిధిలో గల వివిధ బీసీ స్కూల్లు, కళాశాలలో బాలికల అధ్యాపక విభాగంలో ఆంగ్లము, ఆర్థిక శాస్త్రము, ఉపాధ్యాయ విభాగంలో పీజీటీ ఇంగ్లీషు, సాంఘిక శాస్త్రము, పురుషుల విభాగంలో పీజీటీ హిందీ, గణితము, భౌతిక శాస్త్రము, అధ్యాపక విభాగంలో భౌతిక శాస్త్రము,
రసాయన శాస్త్రము, వృక్ష శాస్త్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ మరియు అధ్యాపక పోస్టులకు దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. అర్హులైన మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 11-14 వరకైతే అప్లికేషన్‌ని సబ్మిట్ జేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఈ నెల 16న నల్గొండలోని అప్పాజీపేట బాలికలు మునుగోడు రోడ్డు రాఘవేంద్ర బీఎడ్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి వివిధ సబ్జెక్టుల వారీగా అయితే డెమో కండక్ట్ చేస్తారు. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించింది. నేను ఆల్రెడీ ప్రీవియస్‌లో చాలా జిల్లాల నుంచి అయితే బీసీ గురుకులాల నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో మాక్సిమం అప్‌లోడ్ చేసిన. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా రావాల్సినవి ఉన్నాయి. నేను నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ వచ్చినా గానీ తప్పకుండా మన ఛానల్‌లో అప్డేట్ ఇస్తా. నెక్స్ట్ ఇది కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీకి సంబంధించిన రిజల్ట్ అనేది వచ్చింది. అక్కడ నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. కాకపోతే ఆ నియామకాల పైన ఎన్నో సందేహాలున్నాయి అనే టైటిల్‌తోనైతే ఈరోజు న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూద్దాము. ఈ జిల్లాలో ఈ సంవత్సరానికి గాను మొత్తం 77 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి మంజూరైనాయి. 77 పోస్టులకు గాను మొత్తం 1180 దరఖాస్తులైతే రావడం జరిగింది ఇక్కడ. అయితే 278 మందికైతే ఇంటర్వ్యూస్ అనేటివి కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇన్ని అప్లికేషన్స్‌లో ఇంటర్‌లో 80% కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ప్లస్ తక్కువ దరఖాస్తులు వచ్చిన దగ్గర అందరిని కలిపి మొత్తం 278 మెంబర్స్‌కైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసిండ్రు. ప్లస్ ఇక్కడ 77 ఆయా పోస్టులకి 362 అప్లికేషన్స్ వచ్చినాయి. వాటిలో కూడా 77 మెంబర్స్‌ని అయితే ఎంపిక చేసిండ్రు. ఈ జిల్లాలో నియామక ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఒకసారి చూడండి, ఇక్కడ మెరిట్ ఉన్న కొంతమంది ఎంపిక కాలేదంట. ఇంటర్‌లో మెరిట్ సాధించిన ఎంపిక కాకపోవడంపై కొంతమంది అయితే అభ్యర్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ముఖాముఖి పేరుతో తమను తప్పించి అనుకూలమైన వారికి అవకాశం కల్పించారని అయితే ఆరోపిస్తున్నారు. కాగజ్‌నగర్ మండలంలోని బోడపల్లిలో ఇంటర్‌లో 96.2% మార్కులు సాధించిన వారికి కాకుండా 92.8% మార్కులు వచ్చిన వాళ్ళైతే సెలెక్ట్ అయినలంట. నెక్స్ట్ కోసిలోని ఎంపీపీఎస్‌లో 68.6% సాధించిన అభ్యర్థికి కాకుండా 66% సాధించిన వారికైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బట్టుపల్లిలోని ఎంపీపీఎస్‌లో సైతం 96.1% వచ్చిన వాళ్ళకి కాకుండా 86.9% వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందుకే వీటిపైన అభ్యర్థులు ఎన్నో సందేహాలు ఉన్నాయి అనైతే అంటున్నారు. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్‌కి సంబంధించి నేను ఇది ఆల్రెడీ ఇంతవరకు మన ఛానల్‌లో వివిధ జిల్లాల నుంచి రిలీజ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల గురించి అయితే అప్లోడ్ చేసిన నేను. ఇది మరొక జిల్లాకు సంబంధించింది. గద్వాల్ జిల్లాకు సంబంధించింది ఇది. ఇక్కడ జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద బస్తీ దవాఖానలో మెడికల్ అధికారి 1, ల్యాబ్ టెక్నీషియన్ 3, సీనియర్ ట్యూబర్క్యులోసిస్ 2 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకైతే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులని అవసరమైన సర్టిఫికేట్ జత చేసి ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల లోపు అయితే డిఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపిండ్రు. ఇది గద్వాల్ జిల్లాకు సంబంధించింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లలో ఇప్పటివరకు అయితే ఒక 5 to 7 డిస్ట్రిక్ట్స్ మధ్యలో అయితే నేను ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల గురించి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది కూడా గద్వాల్ జిల్లాకు సంబంధించింది. అక్కడ ప్రీ ప్రైమరీకి సంబంధించి ఎవరైతే ఆయా పోస్టులకి ఎంపిక కావడం జరిగిందో వాళ్ళకైతే నియామక ప్రక్రియ అనేది నియామక పత్రాలు అనేవి అక్కడ ఇవ్వడం జరిగింది. నియామక ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. చాలా మంది కామెంట్స్‌లలో ఈ జిల్లా గురించి అడిగిండ్రు. అలా నిన్ననే నియామక ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఇది ఒక మల్దకల్ మండలంలోనే ఇచ్చిండ్రు. కాకపోతే మిగతా మండలంలో కూడా అయిపోయే ఉంటది. ఒకసారి మీరు మీ యొక్క ఎంఈఓ గారికి కూడా ఒకసారి కాల్ చేస్తే కనుక్కోండి. నెక్స్ట్ ఈ నెల 14న మహబూబ్ నగర్‌లో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. దీనికి 2023-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలో ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఈటీ కోర్సులు పూర్తి చేసిన వారైతే అర్హులు.
నెక్స్ట్ ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించింది. మద్దూరు మండలంలోని కేజీబీవీ పాఠశాలలో హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి అయితే అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. హెడ్ కుక్ పోస్ట్ అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అసిస్టెంట్ కుక్ పోస్ట్ అయితే 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ 25 to 55 ఇయర్స్ లోపు ఉండాలి. ఎంపికైన వారికైతే మంత్లీ 7,500 శాలరీ అనేది ఉంటది. ఈ నెల 14 లోపు ఎవరైనా అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే సంబంధించిన ఇక్కడ ఉంది కదా కేజీబీవీలో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటది. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించింది. చౌడాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్, వెట్ స్వీపర్, డ్రై స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ వచ్చేసి 25 to 55 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎవరైనా అప్లికేషన్ చేయాలనుకుంటే మాత్రం ఈ మండలంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో వారి యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి వీటిని. ఇది వనపర్తి జిల్లాకు సంబంధించింది. వనపర్తి జిల్లాలోని చిన్నంబావిలో ఉన్న కస్తూరిబా విద్యాలయంలో సెకండ్ ఇయర్ ఇంటర్లో సూక్ష్మ జీవశాస్త్రం బోధించడానికి అధ్యాపకురాలు పోస్టు ఖాళీగా ఉందని అయితే తెలిపారు. అర్హత గల వారైతే వారి యొక్క అప్లికేషన్ని కేజీబీవీలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టీజీఐసీసీలో డ్రైవర్ ఉద్యోగాలకైతే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బంజారాహిల్స్లోని తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీఓలుగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ డ్రైవర్స్ విధులు నిర్వహించేందుకు అర్హులైన ఎక్స్ సర్వీస్ మెన్ నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ నివాసితులై ఉండాలి. జూలై 31 వరకు 58 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. వీళ్ళకి మంత్లీ 26,000 శాలరీ అనేది ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు తప్పనిసరిగా డిశ్చార్జ్ బుక్, డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, లైసెన్సులు ఉండాలి. 2 టైప్స్ ఆఫ్ లైసెన్సులు, టెక్నికల్, ట్రేడ్, ప్రొఫెషన్స్ సర్టిఫికేట్, ఐడి కార్డు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచాలి. వారి యొక్క అప్లికేషన్ని ఈ నెల 12 నుంచి 19 వరకు అయితే సాయంత్రం 5 గంటల లోపు బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. పూర్తి వివరాలకి ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది, ఒకసారి ఈ నెంబర్కి కూడా కాల్ చేయండి. నెక్స్ట్ చాలామంది కామారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది మేడం అనేది చాలామంది కామెంట్ చేయడం జరిగింది. ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించింది. ఇక్కడ చూడండి, దస్త్రాలు కదలట్లేదు, తరగతులు జరగట్లేదు అనే టైటిల్తో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం 44 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి ఈ ఇయర్కి మంజూరైనాయి. గత నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు అనేటివి కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఇంకా ఈ ప్రీ ప్రైమరీ నియామక ప్రక్రియ అనేది పూర్తి కాలే, అక్కడ స్కూల్స్ కూడా స్టార్ట్ కాలేదు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే సీనియర్ ఉపాధ్యాయ బృందంతో అభ్యర్థుల అర్హత, అనుభవం ఆధారంగా ప్రాథమికంగా జాబితా రూపొందించిండ్రు. మెరిట్ జాబితాను కలెక్టర్ ఆమోదిస్తే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించి స్కూల్స్ అనేటివి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. జాబితాకు సంబంధించి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవి ఎటు కదలడం లేదని ఇచ్చిండ్రు. నేతల చుట్టూ ప్రదక్షిణలు, కొంతమంది ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల కోసం ఆ పోస్ట్ మాకే కావాలని అయితే రాజకీయ నాయకుల చుట్టూ అయితే తిరగడం జరుగుతుంది. వీటి వల్ల కూడా కొంచెం ఆలస్యం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఆర్మూర్ నియోజకవర్గంలో ఇన్స్ట్రక్టర్కి 531 అప్లికేషన్స్ వచ్చినాయి, 160 ఏమో ఆయాకు వచ్చినాయి. బాలకొండలో 576 ఇన్స్ట్రక్టర్ పోస్టుకు వచ్చినాయి, 163 ఆయా పోస్టుకు రావడం జరిగింది. ఇవన్నీ అప్లికేషన్స్. నియామక ప్రక్రియ త్వరలోనే ఎంపిక చేయాలనేది ఇక్కడ ఇచ్చిండ్రు, ఎప్పుడైతుందో చూడాలి. సూర్యాపేట జిల్లాకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను మరొక వీడియో అప్లోడ్ చేస్తే ఒకసారి దాంట్లో మీరు చూడండి. ఇది మరీ లెంత్ అవుతుంది వీడియో. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించి చాలామంది కామెంట్స్లో అడిగిండ్రు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ రిజల్ట్ అప్డేట్ ఇవ్వండి మేడం అని. అక్కడ కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఒకసారి డీటెయిల్స్ చూడండి. ఈ విద్యా సంవత్సరానికి మొత్తం 72 స్కూల్స్ అనేటివి మంజూరైనాయి అక్కడ. ఈ మేరకు జిల్లాలో జూన్ 8 వరకే దరఖాస్తులు అనేటివి ఆహ్వానించిండ్రు.
మొత్తం 144 పోస్టులకు గాను 2271 అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి, ప్రీ ప్రైమరీ పాఠశాలలు మొత్తం 72 ఉన్నాయి. ఇన్‌స్ట్రక్టర్ పోస్ట్‌కి వచ్చిన దరఖాస్తులు 1893, ఆయా పోస్ట్‌కి వచ్చిన దరఖాస్తులు 378. ఇక్కడ చూడండి, జిల్లాలోని 16 మండలాల్లో మొత్తం 72 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి ఎంపిక చేసిండ్రు. మండలాల్లో త్రిసభ్య కమిటీ ఎంపిక చేసిన జాబితాను జిల్లా స్థాయిలో మరోసారి పరిశీలించి 1:1 నిష్పత్తితో జాబితాను సిద్ధం చేస్తారు. అంటే ఇంకా 1:1 జాబితా సిద్ధం చేయలే. తర్వాత వారికి కలెక్టర్ ఆమోదంతో నియామక పత్రాలు అందిస్తారు. 2 మండలాల నుంచి జిల్లాకు పంపించే జాబితా ఆలస్యం వల్ల నియామకాల్లో జాప్యం జరుగుతున్నట్లయితే తెలిసింది. కలెక్టర్ గారు చొరవ చూపి ఎంపిక ప్రక్రియ జరిగేలా చూడాలనైతే అభ్యర్థులు కోరుతున్నారు. ఒక 2-3 డేస్‌లో నియామక ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరణ అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా అప్డేట్ అనేది రావడం జరుగుతది. ఇక్కడ చూడండి, జగిత్యాల జిల్లాకు సంబంధించింది. శ్రీ భవానీ ఎయిర్ కండిషన్ అండ్ సర్వీసింగ్ అపోలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లయితే తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి జిల్లా కేంద్రంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 14న ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి 10th క్లాస్ ప్లస్ ఆ పైన చదువులు చదివిన వాళ్ళైతే అర్హులు. ఎంపికైన వారు జగిత్యాల మరియు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వేతనం నెలకు రూపాయలు 8,000 నుంచి 18,640 అయితే ఇవ్వడం జరుగుతది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 14న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకైతే వారి యొక్క సర్టిఫికేట్స్‌తోని ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటది. జగిత్యాల జిల్లాకు సంబంధించింది ఇది. ఓకే. ఇంకా ప్రీ ప్రైమరీకి సంబంధించి ఏ జిల్లాలో రిజల్ట్ రావాలో ఒకసారి నాకు వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అప్డేట్ రాగానే మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తా.